అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయల రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా గుడ్ న్యూస్ అప్డేట్. మీకు 7,500 రూపాయలు జమ కాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ వీడియోలో నేను వివరించే ప్రతి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, ఎన్ని ఎకరాలకి విడుదల కాబోతున్నాయి, ఎంత ఎకరాకి ఏ రోజున విడుదల కాబోతున్నాయి అనే సమాచారం మీకు తెలియడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కొత్త రూల్స్ ఏంటివంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అలాగే ఎవరైతే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి రైతు భరోసా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అందించబోదు అనే సమాచారం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. 7,500 రూపాయలు ఒక్క ఎకరాకి నిధులు జమ చేయబోతుంది. అలాగే 2,000 రూపాయల పీఎం కిసాన్ నిధులు కూడా రాబోతున్నాయి. ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారం మొత్తం మీరు 9,500 రూపాయలు అనేవి రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. వీటికి సంబంధించిన సమాచారం అందించబోతున్నాను. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే చిన్న ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో ఈ ఇన్ఫర్మేషన్ని నేను వివరించే విధానాన్ని మీరు లోతైన పరిశీలన చేసి నా సమాచారం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా గుడ్ అని కామెంట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. గుడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక సూట్ అయిన ప్రశ్న, ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు? 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల? దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలని. ఖచ్చితంగా మిగతా వారు కూడా, మీ తోటి మిత్రులు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని కామెంట్ చేశారనేది కామెంట్ సెక్షన్ని కూడా ఓపెన్ చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వచ్చినప్పటికీ మీరు ఇక్కడ కాస్త ఇన్ఫర్మేషన్ని చూసుకోవచ్చు. ఒక్క ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఎస్టీ ఎస్సీ వాళ్ళకు కూడా 6 లక్షలు అందించబోతుంది. తాజా పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆగస్టు చివరిలో ఇందిరమ్మ ఇండ్లు అందించబోతున్నామని చెప్పారు. నిన్న బట్టి విక్రమార్క గారు కూడా ఇందిరమ్మ ఇండ్లను ఈ తొందరలో అందించబోతున్నామని చెప్తున్నారు. కాబట్టి దీనిపై లోతైన పరిశీలన మీరు కూడా యూట్యూబ్లో కానీ సంబంధిత అధికారుల నుండి కానీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను కూడా ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. ఒక్క నియోజకవర్గంలో 3,500 ఇండ్లు, రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా ఆగస్టు 14వ తారీఖు 3వ విడత జరగబోతున్నాయి. 15వ తారీఖు నాడు నిధులు జమ కాబోతున్నాయి. అలాగే ఇంకా ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించిన నిధుల గురించి మాట్లాడుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు జూలై చివరిలో ఆర్బీఐ నుండి అప్పుగా తీసుకుంది. 3,000 కోట్లు ఆగస్టు 6న తీసుకుంది. ఇక 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదాయంలో మిగులు బడ్జెట్గా ఉన్నది. ఈ 2,000 కోట్లలో 1,000 కోట్ల రూపాయలను ఆగస్టు 15వ తారీఖు నాడు రైతుల ఖాతాలలో మొదటి విడతలో భాగంగా 1,000 కోట్ల రూపాయలను 1 కుంట నుండి 1 ఎకరం వరకు విడుదల చేయబోతుంది. ఇందులో మొదటి రోజుగా 1 కుంట నుండి 5 కుంటల వరకు నిధులైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతు భరోసాకి సంబంధించిన గైడ్లైన్స్ విడుదల చేయబోతుంది. సో తాజాగా ఆగస్టు 15వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 7,500 రూపాయలు విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాల వరకు రైతు బంధు అందించబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకి షేర్ చేయండి. 10 ఎకరాలు కలిగిన వాళ్ళకి 75,000 రూపాయలు, అలాగే 2 లక్షల రుణమాఫీ, అలాగే 2,000 రూపాయల పీఎం కిసాన్ అక్టోబర్లో రాబోతున్నాయి అనే సమాచారం తెలుస్తుంది. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో నా సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే గుడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి, అలాగే ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారో అన్ని ఎకరాలకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.